ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు స్వయముగా మనకు కొన్ని వాగ్దానాలను చేశారు. అదేమిటంటే, ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు నా నామములో తండ్రిని ఏదైతే అడుగుతారో, తండ్రి తన నామాన్ని మహిమపరచుకున్న కొరకై నా నామములో అడిగే ప్రతి దాన్ని ఆయన చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకే ఆయన అంటాడు, నా నామంలో మీరు ఏది అడిగినా అది నేను మీకు అనుగ్రహిస్తాను అంటాడు. లూకా సువార్తలో 11వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఒక సందర్భాన్ని యేసు ప్రభువారు మనకు తెలియజేస్తాడు. ఒక స్నేహితుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసి తాను ఉంటున్న అదే పట్టణంలో మరొక స్నేహితుడు ఉంటే అతని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, నా స్నేహితుడు దూరదేశం నుంచి నా ఇద్దరికి వస్తున్నాడు కనుక నీ దగ్గర ఒక 3 రొట్టెలు ఉంటే ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అయితే ఆ స్నేహితుడు, నేను ఇప్పుడు వచ్చి లేచి నీకు ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే నా పిల్లలు నిద్రిస్తున్నారు కనుక నేను లేచి రాలేవనని చెప్పి అడిగినప్పుడు, ఎవరైతే రొట్టెల కొరకు వచ్చాడో ఆ స్నేహితుడు తనకు ఇక రొట్టెలు రావు అనే సమాధానం వచ్చినను బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నప్పుడు ఆ అర్ధరాత్రి వేళ ఆ యొక్క స్నేహితుడు లేచి తనకు రొట్టెలు ఇచ్చాడని బైబిల్ సెలవిస్తుంది. అందుకే దేవుడు మనకు వాగ్దానం చేశాడు, తన చిత్తానుసారంగా మనం ఏదడిగినా, తన చిత్తానుసారంగా తన నామ మహిమ కొరకు ఏదడిగిన ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే కానాను స్త్రీని గురించి కూడా మనకు తెలియజేస్తాడు. ఆమె విశ్వాసం ఎంత గొప్పదో శిష్యులు తెలుసుకునే విధముగా ఆమె విశ్వాసాన్ని రాబట్టుట కొరకై దేవుడు ఆమె యుద్ధకు వచ్చిన ఆ స్త్రీ, తన కుమార్తె సావసిద్ధమై ఉన్నది, భయంకరమైన జ్వరముతో ఆమె సావసిద్ధమై ఉంటుండగా వచ్చి ఆయన ప్రాధేయపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఆమెకు సమాధానం అయితే చెప్పలేదు, కానీ ఆమె అడిగేదాన్ని బట్టి శిష్యులు వచ్చి ఆమె అంతగా అడుగుతున్నది కదా, ఆమె అవసరం ఏంటో తీర్చమని చెప్పి అడిగినప్పుడు ఆయన అంటాడు, పిల్లలను తీసి కుక్క పిల్లలకి ఏట యుక్తము కాదు అని చెప్పి వారితో ఆయన మాట్లాడుతూ సమాధానం చెప్పినప్పుడు ఆమె విశ్వాసము సన్నగిల్లకోకుండా, కృంగిపోకోకుండా, ఆమె నీరసిల్లకోకుండా, ఏమీ లేకోకుండా యేసు ప్రభు వారు వారితో మాట్లాడుతుంటే ఆ విన్న మాటను బట్టి యేసయ్యకు ఆమెస్తున్న సమాధానం ఏమిటంటే, అయ్యా నిజమే, నువ్వు చెప్పింది వాస్తవమే, యజమానుని బల్ల దగ్గర తిని పడేసిన రొట్టె మొక్కలు తిని బ్రతికే కుక్క లాంటి వారు మేమని చెప్పి ఆమె చెప్పినప్పుడు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంటే మన విశ్వాసము గొప్పదిగా ఉండాలని, మన విశ్వాసము దేవుని చిత్తాన్ని వెతికేదిగా ఉండాలని, మన విశ్వాసము దేవుని ప్రణాళికను తెలుసుకునేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఆ యొక్క స్నేహితుడు తన స్నేహితుడిని సిగ్గుమాలు అడిగాడంట. ఆ సిగ్గుమాలు అడిగినప్పుడు ఆ స్నేహితుడే ఇచ్చాడు. అలాగే ఈ యొక్క కానాను స్త్రీ తన కుమార్తె కొరకు యేసు ప్రభువుని అడిగినను తనలో ఉన్న విశ్వాసాన్ని శిష్యులకు తెలియజేయట కొరకు, ఆ విశ్వాసాన్ని రాబట్టుట కొరకు ఆమెకు సమాధానం రాకపోయినా గాని ఆమె పట్టు విడవక ప్రార్థన చేసింది దేవుని దగ్గర. అలాగే నిజముగా మరి యొక్క స్త్రీని మనం చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయంలో చెప్తాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళిందంట. ఆ విధవరాలు మాటి మాటికి అతన్ని గోజాడిందంట. దానికి ముందు యేసయ్య చెప్తాడు, మీరు విసుకక ప్రార్థన చేయండి. అంటే ఆ యొక్క అన్యాయస్తుడు, అతడు న్యాయాధిపతి, అతడు మనుషులు లక్ష్య పెట్టేవాడు కాదు, దేవునికి భయపడేవాడు కాదు, అయినను అతని దగ్గరికి న్యాయం తీర్చుట కొరకు ఆ విధవరాలు వెళ్ళిందంట. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 ఇలా అడుగుతూనే గోజాడుతూనే ఉంటే ఒక దినం అనేది రానే వచ్చింది. ఆ దినమున ఆ న్యాయాధిపతి ఆలోచన చేస్తున్నాడు, నేను మనుషులను లక్ష్య పెట్టేవాడిని కాదు, దేవునికి భయపడేవాడిని కాదు, ఈ స్త్రీ మాత్రం నన్ను తొందర పెట్టుతున్నది, ఈమెకు నేను న్యాయం తీర్చాలని నిశ్చయించుకున్నాడంట. ఆ కింద అంటాడు, దివారాత్రులు పరలోకమందున్న దేవునికి మొరపెడితే ఆ మొరపెట్టే నిజముగా వ్యక్తులకు ఆ దేవుడు త్వరగా న్యాయం తీర్చడాని ఉంది. ప్రియులారా, మనము దేవుని సన్నిధానంలో ఆయన వాగ్దానాలను చేతపట్టుకొని ఆయన నామాన్ని మహిమపరచుట కొరకు, ఆయన నామాన్ని హెచ్చించుట కొరకు, ఆయన నామాన్ని గణపరచుట కొరకు మనం అడగాలని దేవుని వాక్యం చెప్తుంది.
మనం దేవుని దగ్గర అడగాలని దేవుని వాక్యం చెప్తుంది. సిగ్గుమాలి ఒక వ్యక్తి అడిగినట్లుగా దేవుని నువ్వు అడగాలి. నువ్వు అడిగితే ఆయన ఇస్తానన్నాడు. అడుగు ప్రతి వారికి ఇస్తానన్నాడు. నా నామములు ఏది అడుగుతావో అది ఇస్తానన్నాడు. కనుక ఈరోజు అడిగేవారు లేరు. దేవుని నామం నీ ద్వారా మహిమపరచబడాలని, నశించిపోతున్న ప్రజలు రక్షించబడాలని, చెడు వ్యసనాలకు బానిసలైన వారు రక్షించబడాలని, పాపశాప బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందాలని, లేక త్రాగుడు బానిసైన వారు రక్షించబడాలని, లేక ఈ లోకపరమైన ఆశలకు లోనైపోయి వారి జీవితాల్లో పాడు చేసుకుంటున్న వారు రక్షించబడాలని, మానవ ద్రవ్యాలకు బలైపోతున్న యవనస్తులు ఎందరో రక్షించబడాలని ఈ రోజు నువ్వు దేవుని దగ్గర అడగటం లేదు. అందుకే కీర్తన గ్రంథంలో ఆయన చెప్తాడు, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను బూదిని గంతలకు సొత్తుగా ఇస్తానని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. అడగాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన దగ్గర పెనుగులాడాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే యాకోబు పెనుగులాడి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ రోజు నశించిపోతున్న ప్రజల కొరకై నువ్వు పట్టుదలతో అడగాలి. ఆయన చిత్తమేంటో తెలుసుకుని అడగాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, అర్ధరాత్రి వేళ స్నేహితుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి రొట్టెలు అడిగాడంట, సిగ్గుమాలు అడిగాడంట, గోజాడి అడిగిందంట, ప్రాధేయపడి అడిగిందంట. ఈ రోజు నువ్వు ఎలా అడుగుతున్నావు దేవుణ్ణి? ఏ రకంగా నువ్వు అడుగుతున్నావు? నువ్వు అడిగే దాంట్లో దేవుని నామానికి మహిమకరంగా అడగాలి, దేవుని గణపరిచేవిగా అడగాలి, దేవుని హెచ్చించేవిగా అడగాలి, దేవుని కీర్తించేవిగా అడగాలి. దేవుడు నీ యందు ఉన్నాడని చుట్టూ ఉన్నవారు తెలుసుకోవాలి. ఆ రీతిగా అడిగే విశ్వాస జీవితం గొప్పదిగా ఉంటుంది. ఆ రీతిగా వెతికే విశ్వాసం గొప్పదిగా ఉంటుంది. అందుకే ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఈ రోజు నీ విశ్వాసం ఎలాగుంది? స్వార్థంతో ఉందా? లేకపోతే దేవుని నామాన్ని మహిమపరిచేదిగా ఉందా? దేవుని నామాన్ని హెచ్చించేదిగా ఉందా? మనల్ని మనం పరీక్షించుకుంటూ మనము దేవుని దగ్గర గోజాడదాం. నశించిపోతున్న ప్రజల కొరకై పట్టు విడవగా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర మొరపెట్టుకుందాం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.